11 ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ని ప్రెస్ చేయండి. సనత్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అనగానే గుర్తుకొచ్చే కొంతమంది నాయకుల్లో సలీం ఖాన్ ఒకరు. స్థానికంగా ఆయన చాలా బలమైన మైనార్టీ నేత. మైనార్టీలకే కాకుండా ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సుపరిచితమైన నాయకుడు. ఆయన టీఆర్ఎస్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారి విజయంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఆయన ప్రచారంలో కూడా విస్తృతంగా పాల్గొంటూ జనంలో ప్రజల్లో మమేకమై పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ కిరణ్ విజయం ఇక్కడ తథ్యం అని చెప్తున్న సలీం ఖాన్ గారితో R11 ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంది. నమస్కారం అండి. నమస్కారం. సలీం ఖాన్ గారు, మీరు టీఆర్ఎస్లో చేరిన వెంటనే మంత్రిగా తలసాని శ్రీనివాస్ గారిని గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఎలా అనిపిస్తుంది? శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అండ్ టీఆర్ఎస్ పార్టీ చాలా మంచి పార్టీ. అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా మంచి మనిషి. ఆయన ఇక్కడ అభివృద్ధి చేసిన దానికి, ఇంకోటి ప్రజలలో ఉండి ప్రజల సమస్యలకు ఎప్పుడు పరిష్కారం చేసే ఎమ్మెల్యే మంత్రి గారు ఖచ్చితంగా గెలుస్తారని నాకు అప్పుడు నమ్మకం ఉండే. ఇంకా మంచిగా మెజారిటీతోని ఇంకా గెలవాలని మేము అనుకున్నాము. గెలిచిండ్రు. సలీం ఖాన్ గారు, మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? అసలు రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనుకున్నారు? రాజకీయాల్లో రావాలని నేను ఎప్పుడు అనుకున్నా అంటే, బస్తీలో కానీ సమస్యలు ఉంటుండే. నేను కోయట్లో ఉండే, బయట NRI. అప్పుడు వచ్చినాక పూర్తిగా అక్కడికించి ఫినిష్ చేసి ఇక్కడ వచ్చినాక మన దేశంకి, మన బస్తీకి అప్పుడు సమస్యలు చాలా ఉంటుండే. డ్రైనేజ్ సమస్యలు కానీ, లైట్ సమస్యలు కానీ, అవి అన్నీ ఉంటే వాళ్ళకు వీళ్ళకు చెప్పాలా, వాళ్ళు సరిగ్గా చేయరు. మనమే ముంగటుండి చేయాలని అనుకొని వచ్చిన నేను. మీ కుటుంబంలో అంతకుముందు రాజకీయాలు ఎవరైనా ఉన్నారా? మా కుటుంబంలో రాజకీయంలో ఎవరు లేరు. నేనే ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చా. ఎలా ఉంది రాజకీయాల్లోకి వచ్చిన? అంటే మీ రాజకీయ ప్రస్థానం ఏ పార్టీతో మొదలైంది? నా రాజకీయం అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి పని చేసినాము. చీఫ్ మినిస్టర్ చెన్నారెడ్డి గారికి పని చేసినాము. అయినా ముందు ఇంకో ఎమ్మెల్యే ఉండే, ఆయనకు పని చేసినాము. మళ్ళా మరీ శేషద్ రెడ్డి గారికి పని చేసినాము. చేస్తూ ఉంటున్నాము, కానీ పని చేస్తూ ఉంటున్నాము, పని తీసుకుంటా ఉంటారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏం పనికి రారు, ఏం పని చేయరు. ఒట్టిగా మాటలు, బేకార్ మాటలు కాంగ్రెస్ వాళ్ళది. సుమారు మీరు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాల నుంచి ఎక్కువైంది. పూర్తిగా ఫుల్ ఫ్లెష్ అప్పటి నుంచి అయితే పని చేస్తున్నాము. కానీ 20 సంవత్సరాల నుంచి నేను దీంట్లోనే ఉన్నా. అలాగే కాంగ్రెస్ పార్టీలో మీరు పోషించినటువంటి పాత్ర అంటే క్రియాశీలకంగా ఏ పదవులు చేశారు? కాంగ్రెస్ పార్టీ నాతోని పని తీసుకున్నది, కానీ ఒక పోస్ట్ ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు. ఇస్తా అని చెప్పారు. అది పెద్ద పెద్ద స్టేట్లో ఇస్తాము, సిటీలో ఇస్తాము అని చెప్పారు. ఉట్టిగా మాయా మాటలు చెప్పారు. కానీ వాళ్ళంతా బేకారు మాటలు, జూట మాటలు చేసినట్లు ఏ పార్టీలే లేరు. అట్లాగే మైనార్టీ నాయకుల్లో అతి కొద్ది మంది నాయకుల్లో ముఖ్యులు మీరు. మిమ్మల్ని అంటే కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోలేదంటున్నారు. తర్వాత మీ ప్రస్థానం వైఎస్ఆర్సీపీ వైపు అది ఎట్లా జరిగింది? రాజశేఖర రెడ్డి గారు ఇన్సిడెంట్ జరిగినాక జగన్కి సీఎం చేయాలని అందరు చెప్పారు. ఎమ్మెల్యేస్ చెప్పారు, వాళ్ళు చెప్పారు, లీడర్స్ చెప్పారు, నా సొంటోళ్ళు చెప్పారు. ఫస్ట్ నేను జగన్కు హైదరాబాద్లో జగన్ గారికి సీఎం చేయాలని నేను కూడా ఒక వయసు అక్కడ మైనార్టీ తరఫు నుంచి చేసిన తర్వాత జగన్ వర్గం అని పని చేసినాము. జగన్ వర్గం చేసినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు వచ్చింది. పేరు వచ్చిన ఫస్ట్ డే 1లోనే ఉన్నా నేను. డే 1తోని పని చేసిన జగన్ గారు ఎంబడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పని చేసినాము. నాకు ఒక గుర్తింపు ఇచ్చిర్రు వాళ్ళు. నాకు స్టేట్లో జనరల్ సెక్రటరీ ఇచ్చారు. నేను సనత్ నగర్కి నేను అప్పుడు యాస్పిరెంట్ కూడా అయినా.
పోటీ చేయాలని కూడా అనుకున్నప్పుడు, కానీ అప్పుడు కొంచెం పరిస్థితులు తెలంగాణ అండ్ ఆంధ్ర జరిగింది, అందు గురించి నేను పక్కన జరిగిన. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు మంచిగా ఒక గుర్తింపు ఇచ్చింది, రెస్పెక్ట్ ఇచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఏమి ఇవ్వలేదు. అట్లాగే మీరు మొన్న 2018లో తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సమక్షంలో భారీ ఎత్తున జాయిన్ అయ్యారు. ఎట్లా అనిపించినప్పుడు ఇప్పుడు ఆయన గెలిచారు, మళ్ళీ మంత్రి పదవి వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉన్నది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి అండ్ ఆయన ఎట్లా మనిషి ఉన్నాడంటే ఏ పని కానీ ఎవరైనా ఓని పనికి పరిష్కారం చేస్తాడు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు. అందు గురించి నాకైతే చాలా సంతోషం ఉన్నది. ఆయన గెలిచినాడు. ఇంకోటి ఏమున్నదంటే ఇప్పుడు సాయి కిరణ్ కూడా గెలవాలని పూర్తిగా 100% మైనార్టీస్ పనిచే అన్ని కులాలు మతాలు ఏమంటే ఒకటే ఉన్నది. ఇప్పుడు సాయి కిరణ్ యాదవ్ కూడా గెలుచుకోపోతే ఇప్పుడు మాకు ఇంకా చాలా మంచిగా అయిపోతుంది. ఎందుకంటే ఎంపీ కూడా ఇక్కడనే మా ఆయననే, ఇంకోటి ఎమ్మెల్యే కూడా మా ఆయననే అని మాకు అట్లా ఉన్నది. మాకు విశ్వాసం ఉన్నది, 100% విశ్వాసం ఉన్నది. 4 లక్షల ఓట్లతోని ఎక్కువతోని గెలుస్తారని. అట్లాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో చాలా సందర్భాల్లో విభేదించిన సందర్భాలు ఉన్నాయి. అంటే పార్టీ మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఆయనతోనే జర్నీ అవుతున్నారు, ఆయన్ని దగ్గరగా చూస్తున్నారు. అప్పుడు మీరు ఆయనలో చూడండి ఏంటి, ఇప్పుడు ఈయన్ని దగ్గరగా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను దగ్గర వచ్చినాక నాకు గుర్తయింది, శ్రీనివాస్ యాదవ్ గారు చాలా మంచి వ్యక్తి అండ్ హెల్పింగ్ నేచరు అండ్ పొలిటికల్లీ ప్యూర్లీ అందరికీ పని చేసేటైనా. ఎందుకంటే మేము కాంగ్రెస్లో అప్పుడు మా మీద కేసులు బుక్ చేసిర్రు. మా కమ్యూనిటీ మీద రంజాన్ సందర్భంగా మేము ఒక ధర్నా ఇస్తే మా మీద లాఠీ చార్జ్ చేసి మా కమ్యూనిటీ మీద కేసులు బుక్ చేయించారు. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆ పని ఎప్పుడు చేయలే. మేము ప్రొటెక్ట్ చేసినాము, కానీ ఆయన చెప్పిండు మీకు ఉన్నది సమస్య ఉన్నది, మీరు చేస్తున్నారు కానీ చేయకండి, నేను కంపల్సరీ నేను పరిష్కారం చేస్తానని చెప్పిర్రు. కానీ మా మీద లాఠీ చార్జ్ కానీ మా మీద పోలీసు వాళ్లకు తీసుకుపోయి కేసులు బుక్ చేసాం కానీ జైల్లో వేసాం కానీ అవి అన్నీ ఏమి చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాతో పని తీసుకొని మేము అన్ని సంవత్సరాలు పని చేసినాం కాంగ్రెస్ పార్టీలో. ఆ కాంగ్రెస్ పార్టీ మా కమ్యూనిటీ మీద మా మీద కేసులు బుక్ చేసి జూటా కేసులు బుక్ చేసి జైల్లో వేసిర్రు. ఆ పరిస్థితి కూడా వచ్చింది. కానీ మేము కొట్లాడి న్యాయం అవుతుంది, మేము కేసులు గెలిచినాము. అట్లాగే మీరు మొన్న జాయిన్ అయ్యేటప్పుడు స్థానికంగా కొన్ని సమస్యల మీద హామీలు తీసుకుని ఉంటారు. అంటే ఇక్కడ ఎక్కువ సమస్యలు ఇవి ఉన్నాయని చెప్పుంటారు. వాటిలో ఏదన్నా సమస్యలను తీర్చే ప్రక్రియ మొదలైందా? ఖబ్రస్థాన్ సమస్య పెద్ద సమస్య. ఆ ఖబ్రస్థాన్ సమస్య మీద మినిస్టర్ గారు పనిచేశారు. ఇంకోటి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినాక అప్పుడు కూడా మినిస్టర్ గారు చెప్పారు, నేను కంపల్సరీ మీకు ఖబ్రస్థాన్ ఇక్కడ ఇప్పిస్తా అండ్ మీకు ఏమో గడబడి చేసే కంగారు పడే అవసరం లేదు, మీకు కంపల్సరీ నేను ఇస్తాను, నేను ఎట్లైనా చేస్తానని ప్రామిస్ చేశారు. మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. మినిస్టర్ గారు కంపల్సరీ శ్రీనివాస్ యాదవ్ గారు మాకు ఖబ్రస్థాన్ ఇప్పిస్తారు, మా కమ్యూనిటీకి మంచిగా చేస్తారు అని మాకు నమ్మకం ఉన్నది. ఖబ్రస్థాన్ కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలు ఎక్కువ మైనార్టీస్లో కావచ్చు, మీరున్న ప్రాంతంలో కావచ్చు, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆయన తీర్చగలిగే? సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు రోడ్లు సమస్యలు ఉన్నాయి, అది రోడ్లు అన్నీ వేశారు. డ్రైనేజ్ పని సమస్యలు ఉండే డ్రైనేజ్ పనులు చేశారు. ఎలక్ట్రిక్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ చేశారు. ఇంకోటి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ అండ్ ఓటర్ కార్డులు కానీ ఆ సమస్యలు పూర్తిగా చేశారు. పింఛన్ సమస్యలు ఉన్నాయి, పింఛన్ ఎవరికి వస్తున్నాయి ఎవరికి వస్తలేవు వాళ్ళకు అందరు కూడా చేశారు. షాదీ ముబారక్ ఉన్నాయి, అన్నీ అన్నీ ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా ఆయనకు వచ్చిందనుకో ఆయన దృష్టిలో అప్పటికే పరిష్కారం చేస్తారు. అట్లాగే మీరు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ వైపు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ నాయకులు కానీ మొత్తం అందరూ కూడా
టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు అనేది ఏంటంటే ఒక ప్రశ్నించే వాళ్ళు అనేవాళ్ళు లేకోకుండా అందరూ టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది దెబ్బతింటుంది అనేది అంటున్నారు. మీ అభిప్రాయం? ఇదిగో ఎవరైనా మంచిగుంటే ఆయన దగ్గరనే పోతారు కదా అందరూ. టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు గారు చీఫ్ మినిస్టర్ గారు చాలా మంచిగా చేస్తుర్రు. ఇంకోటి మా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా మంచిగా చేస్తుర్రు. అయితే అందరూ ఒకవైపు అయిపోతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు అపోజిషన్ లేకుండా అయిపోయింది. అప్పుడు అంతా తెలుగుదేశం ఎన్టీఆర్ అన్ని సీట్లు తీసుకున్నారు, ఎవరు లేకుండా అయిపోయింది. అప్పుడు కూడా అట్లనే ఇది అవుతుంది కంపల్సరీ. ఎవరు మంచోళ్ళు పోతే ఎవరు మంచి పని చేస్తే వాళ్ళ దగ్గర అందరు పోతారు. మాకు ఆయనకు పట్టుకోవడానికి ఇది చేయలేదు ఇది చేయలేదు అన్నీ చేస్తే అయిపోయి అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకేమున్నది, ఆపోజిషన్కి పనే లేదు ఈడ. మాకైతే సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ కానీ సనత్ నగర్ నా సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ తెలంగాణ కానీ అన్ని పనులు అవుతుంది. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుంది. ఇంకా ఎవ్వరు లేకుండా అంతా టీఆర్ఎస్ లెక్క అయిపోతుంది. ఈడ ఒకటే ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ, బీజేపీ పార్టీ దొంగ పార్టీ, ఇద్దరు దొంగ పార్టీలు. అండ్ తెలుగుదేశం కూడా వాళ్ళ ఎంబడే బీజేపీ ఎంబడే ఉండే మనిషి ఆయన కూడా ఇప్పుడు ఆయన అక్కడ కూడా పోతా ఉంటున్నాడు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇప్పుడు రాడు, జగన్ వస్తాడు ఆడ, కంపల్సరీ జై జగన్ అవుతుంది ఆడ. ఇవి అన్నీ ఉండయి. మంచి పార్టీ, నంబర్ 1 పార్టీ, పని చేసే పార్టీ, ప్రజలకు సేవ చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రాజకీయంగా కాకుండా సోషల్ సర్వీస్ పరంగా చేసే సేవల గురించి చెప్పండి. ఇప్పుడు సేవలు అంటే ఎట్లా ఉంటుందంటే, చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్లో చదువుకుంటారు, వాళ్ళకు బుక్స్ కానీ పెన్స్ కానీ డ్రెస్లు కానీ అవి అన్నీ మేము ఏర్పాటు చేస్తాము, మేము వాళ్ళకి ఇస్తాము. ఇంకా ఎవరైనా చనిపోతే వాళ్ళకు మైనారిటీస్ వాళ్ళకు కొంచెము గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు సాగు చేయడానికి కొంచెం డబ్బులు అవి కూడా మేము అరేంజ్ చేసి ఖబ్రస్థాన్ల భూమి కూడా అరేంజ్ చేసి వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేస్తాము. ఇంకా రకరకాల ఏమైనా వాళ్ళకు హాస్పిటలైజ్ ఉంటే వాళ్ళకు అక్కడ కొంచెం ట్రీట్మెంట్ గురించి డాక్టర్లతో మాట్లాడి వాళ్ళకు అక్కడ కూడా సాయం చేస్తాము. ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళకు చేసేటట్టు. ఇంకా చాలా చేయాలా. ఇంకా బ్లైండ్ స్కూల్కి సంబంధించి కూడా మీరు సర్వీస్ ఇస్తూ ఉంటారు అనేది మాకు తెలుసు. దాని గురించి ఇక్కడ బ్లైండ్ స్కూల్ ఉన్నది. వాళ్ళకు కూడా మేము ఫ్రూట్లు కానీ పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ అక్కడ కూడా తీసుకుపోయి వాళ్ళకు అందరికీ పంచుతాము. ఇక్కడ అల్లందొడ్లబాయిలో ఉన్నది. అట్లాగే మైనార్టీలకు సంబంధించి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలు ప్రజలకి మైనార్టీలకి అందుతున్నాయా సక్రమంగా? ఎలాంటి పథకాలు అందుతున్నాయి? ఇప్పుడు మెయిన్ అయితే ఇప్పుడు షాదీ ముబారక్, ఆ షాదీ ముబారక్ పైసలు కంపల్సరీ అందరికీ దొరుకుతున్నాయి. ఇంకోటి ఏమున్నదంటే మైనార్టీకి సంబంధించిన అంటే అది ఒకటే మెయిన్. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా వస్తున్నాయి. లోన్స్ కూడా వస్తున్నాయి. మైనార్టీ లోన్స్ అప్లై చేసుకుంటే వాళ్ళకు లోన్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు మాకు లోన్ వస్తున్నాయని. ఇంకా పింఛన్లు కానీ ఎన్ని ప్రోగ్రామ్స్ మైనార్టీ గురించి పెట్టిర్రు. వాళ్ళకు రెగ్యులర్గా వాళ్ళకు టచ్లో ఉన్న నేను కూడా అడుగుతూ ఉంటా, ఏమైందంటే వాళ్ళు చెప్తూ ఉంటుర్రు మాకు అంతా దొరుకుతున్నాయని. ఇప్పుడే ఒక పెళ్లి కూడా జరిగింది మా బస్సులో, వాళ్ళకు కూడా ఇప్పుడు లోన్ వచ్చింది. థ్యాంక్ యూ. R11 ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి.